నమస్తే, వెల్కమ్ టు లియో ప్రైమ్ టైమ్ డిబేట్. ఏపీ బడ్జెట్ వచ్చేసింది. అయితే ఈ బడ్జెట్ లో ఉన్నటువంటి ముఖ్య అంశాలు ఏంటి, పయ్యావుల కేశవ్ గారు చెప్పింది ఏంటి? అయితే వీటి గురించి మనతో మాట్లాడడానికి ఈ రోజు లియో ప్యానెల్ లో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్కారం సార్. నమస్తే. నమస్తే. డివి శ్రీనివాస్ గారు, ఏపీ బడ్జెట్ వచ్చేసింది. అదిగాక ఇప్పుడే తొలి అడుగులు అనుకోవాలి. ఎందుకంటే అమరావతికి సంబంధించి గతంలో 2019 నుంచి 24 దాకా దీనిపైన జరిగినటువంటి ఒక దమనకాండ కూడా మనం చూసాం. మళ్ళీ 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయిందని చెప్పి అనుకోవచ్చు. ఈ రోజు బడ్జెట్లో ఆ అంశాలు కూడా ప్రస్తావిస్తూనే పయ్యావుల కేశవ్ గారు మాట్లాడారు. సో ఈ రోజు పెట్టినటువంటి బడ్జెట్ గురించి ఉన్న ముఖ్య అంశాలు ఏంటంటే ఏం చెప్తారు? ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన రెండవ బడ్జెట్. ఇది పేరుకే మూడవ బడ్జెట్ అంటున్నారు, కానీ ఇది రెండవ బడ్జెటే. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చి 20 నెలలు కాలేదు ఇంకా. అది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. ఇప్పుడు ఈ రెండవ బడ్జెట్ దగ్గర మరి ఎంత, 3,32,205 కోట్లతో బడ్జెట్ పెట్టారు. 3,32,205 కోట్లు గుర్తుపెట్టుకో. అంటే ఆయన స్పీచ్లో మాట్లాడుతూ గూగుల్ డేటా సెంటర్ ఒప్పందం గురించి మాట్లాడాడు. బాహుబలి ఒప్పందం అన్నాడు. అంటే దేశంలో అతిపెద్ద FDI మరి 1,38,000 కోట్లతో అక్కడ డేటా సెంటర్, అది బాహుబలి ఒప్పందం అన్నాడు. అంటే అది బాహుబలి ఒప్పందం అయితే మరి 3,32,205 కోట్ల బడ్జెట్ అనేది బాహుబలి బడ్జెట్. ఇది దీంట్లో కూడా మరి సంక్షేమానికి వెల్ఫేర్కే 91,000 కోట్లు పెట్టారు. అంటే బీసీ కాంపనెంట్కి వచ్చేసరికి నీకు 51,021 కోట్లు, ఎస్సీ కాంపనెంట్ 20,644 కోట్లు, ఎస్టీ కాంపనెంట్ 9,190 కోట్లు, మైనారిటీకి ముస్లిమ్స్కి వచ్చేసరికి 6,090 కోట్లు, ఈ మహిళ శిశు ఈ వృద్ధుల సంక్షేమానికి 4,582 కోట్లు. ఈ మొత్తం నువ్వు కలిపితే 91,527 కోట్లు. అంటే బాహుబలి వెల్ఫేర్. ఒక రకంగా చెప్పాలంటే సంక్షేమంలో ఇది బాహుబలి ప్రభుత్వం అన్నట్టుగా వాళ్ళకున్నటువంటి ప్రాధాన్యతలు. అట్లాగే కేటాయింపులు కూడా చేశారు. ఏది అన్నదాత సుఖీభవ, మరి దానికి ఒక 6,700 కోట్లు ఎంతో పెట్టారు. తల్లికి వందనం, దానికి కూడా దగ్గర 10,000 కోట్లు ఏమో పెట్టారు. ఇప్పుడు ఈ గ్యాస్ ఏది మహిళలకి దీపం పథకం కింద దానికి ఒక 2,700 కోట్లు. డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, దానికి కూడా ఒక 2,000 కోట్లు. అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆ సూపర్ 6 హామీలు పూర్తిగా వాటికి బడ్జెట్ కేటాయింపులు చేస్తూనే డెవలప్మెంట్కి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఇప్పుడు డెవలప్మెంట్కి వచ్చేసరికి నీకు విద్యా రంగంలో మనం చూసాం 32,000 కోట్లు పెట్టారు. ఒక ప్రాథమిక విద్య, ఇటు ఉన్నత విద్య ఇంతవరకే తీసుకుంటే. నెక్స్ట్ పంచాయతీరాజ్, దానికి ఒక 22,000 కోట్లు పెట్టారు. మళ్ళీ ఈ జల్ జీవన్ మిషన్, దానికి ఒక 4,000 కోట్లు సపరేట్గా పెట్టారు. అర్బన్ డెవలప్మెంట్ మున్సిపాలిటీస్కి వచ్చేసరికి అదొక 14,000 కోట్లు పెట్టారు. అంటే అటు రూరల్ అర్బన్ డెవలప్మెంట్ మీదే నీకు దగ్గర 40,000 కోట్లు బడ్జెట్ పెట్టారు. ఇరిగేషన్కి వచ్చేసరికి నీకు 18,000 కోట్లు పెట్టారు. ఇరిగేషన్ ఈ నీటిపారుదల ప్రాజెక్టులకు వచ్చేసరికి అగ్రికల్చర్ అది ఒక 13,000-14,000 కోట్లతో ప్రత్యేక బడ్జెట్ అచ్చెన్నాయుడు గారు పెట్టారు. అంటే ఇంతవరకు ఏది అటు వ్యవసాయ అనుబంధ రంగాల బడ్జెట్, ఇటు ఇరిగేషన్ బడ్జెట్ కలిపితే నీకు అది కూడా 32,000 కోట్లు రైతులకు ఉపయోగపడే బడ్జెట్గా. అంటే డెవలప్మెంట్కి వీళ్ళు ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఏది అటు వెల్ఫేర్కి 1,00,000 కోట్లు పెడుతూనే ఇటు డెవలప్మెంట్ నీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కూడా 13,000 కోట్లు పెట్టారు. రోడ్లు, పోర్టులు, ఎయిర్పోర్ట్లు వీటికి వచ్చేసరికి. అంటే ఇప్పుడు మనం చూసాం ఏది గతంలో నిర్లక్ష్యానికి గురైన రంగం డెవలప్మెంట్ కంప్లీట్గా ధ్వంసం చేశారు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో అదేంటి నేను బటన్లు నొక్కుతున్నా అని చెప్పి 136 సార్లు బటన్ నొక్కాను, మీ ఖాతాల్లో 2,70,000 వేశాను, ఆ ఓట్లు ఏమయ్యాయి? అతను ఆ రోజు ఓడిపోయినప్పుడు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి రైతులకి ఖాతాల్లో అంత వేసాను, రైతుల ఓట్లు ఏమయ్యాయి, అవ్వా తాతల ఖాతాల్లో ఎంత వేసాను, ఆ ఓట్లు ఏమయ్యాయి అంటే ఆయన సొమ్ము ఇచ్చినట్టుగా. ఇప్పుడు ఇది పయ్యావుల కేశవ్ సొమ్ము, చంద్రబాబు సొమ్ము కాదు, జగన్మోహన్ రెడ్డి సొమ్ము అంతకన్నా కాదు, ఇది జనం సొమ్ము.
జనం సొమ్ము జనానికి పంచిపెడుతూ నువ్వేదో దాతలాగా అతనేదో దాతృత్వం కనబరిచినట్టుగా అనేసరికేగా వాళ్ళకి కాలింది. ఎవరికి? జనానికి కాలే కదా జగన్మోహన్ రెడ్డికి ఈ పరిస్థితి తీసుకొచ్చింది. ఇప్పుడు డెవలప్మెంట్కి కూడా ఈ బడ్జెట్లో నీకు 1,00,000 కోట్లు పెట్టారు దగ్గర. అంటే బాహుబలి డెవలప్మెంట్. అసలు ఈ ప్రభుత్వమే బాహుబలి ప్రభుత్వం అనుకో. నువ్వు ఇంకో రకంగా చెప్పాలంటే ఎన్ని సీట్లు వీళ్ళకి? 164 సీట్లతో మరి ఈ ప్రభుత్వం బాహుబలి ప్రభుత్వమే కదా. అంటే ఒకటి మరి రేపటి ఆ అమలు, ఈ పెట్టినటువంటి బడ్జెట్ని అమలు, అదే ముఖ్యం. ఏది బడ్జెట్ పెట్టడం కాదు కదా, దాన్ని అమలు చేయడంలోనే వీళ్ళ యొక్క సామర్థ్యం, వీళ్ళ యొక్క ఆ పట్టుదల, ఆ దృఢ దీక్ష బయటపడేది. జగన్మోహన్ రెడ్డి బడ్జెట్లు అదేంటి, అది పేరుకు మాత్రమే బడ్జెట్లు. అసలు ఏమి ఒక్క రూపాయి కూడా దానిలో అతను చెప్పిన పద్దుకి ఖర్చు పెట్టకపోగా డైవర్షన్ చేశాడు. ఎక్కడో దాకేందుకు ఇందాక నేను మాట్లాడిన దాంట్లో ఏంటది, జల్ జీవన్ ఎంత పెట్టారు? 4,000 కోట్లు ఏం పెట్టారు జల్ జీవన్ పథకానికి. పంచాయతీరాజ్ అదే మన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం, చంద్రబాబు అప్పుడు ఆ రోజు ఎన్నికలకు ముందు మోడీ వచ్చి తిట్టిపోయాడు. రాజ్నాథ్ సింగ్, నడ్డా, అమిత్ షా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని వదిలిపెట్టారు ఎన్నికల ప్రచారంలో. మేము జల్ జీవన్కి 22,000 కోట్లు మేము ఇస్తే ఇతను 2,000 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. అవి అసలు మురిగిపోయే పరిస్థితి. అసలు ఆ స్కీమ్ అయిపోయింది. దాన్ని మరి చంద్రబాబు ఢిల్లీ వెళ్ళి పదే వాళ్ళని ఒత్తిడి చేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మళ్ళీ ఆ పథకాన్ని ఇంకో 5 ఏళ్ళు కొనసాగించేలాగా ఇప్పుడు ఏదో కేంద్రం నుంచి మళ్ళీ 15,000 కోట్లు బడ్జెట్ కూడా తెచ్చుకుని డ్రింకింగ్ వాటర్ అంటే గ్రామాలకి తాగునీరు అందించే ఆ ఇంటింటి కుళాయి పథకాన్ని కూడా జగన్ ఎంత నిర్లక్ష్యం చేశాడు. నిర్లక్ష్యం కాదు, పొగరు. ఒక అసమర్థత, ఒక ఏంటి అహంభావం. అరే కేంద్రం ఇచ్చేటటువంటి ప్రాయోజిత సంక్షేమ పథకాలు మన సత్యమూర్తి గారికి తెలుసు. సిఎస్ఎస్ అంటాం, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్. దీనికి బడ్జెట్ కేంద్రం ఇస్తుంది. ఆ స్కీమ్స్ అన్నీ నిలిపేశాడు, మూసేశాడు. 85 స్కీములు అంట. ఇందాక పయ్యావల కేసు మాట్లాడుతూ దగ్గర 8,500 కోట్లు మొన్న కట్టి ఆ స్కీములు మళ్ళీ మేము పునరుద్ధరించాం, మళ్ళీ బతికించుకున్నారు. అంటే ఎంత బాధ్యతారహితంగా ఆ 5 ఏళ్ళు జగన్ పాలన. వీళ్ళెంత బాధ్యతగా జగన్ అప్పుడు చేసిన ఆ చండాలాన్ని చక్కదిద్దుతూనే మళ్ళా పునర్నిర్మాణం వైపు, అంటే విధ్వంసం నుంచి వికాసం. ఇప్పుడు ఈ బడ్జెట్లో మనం స్పష్టంగా చూడాల్సింది, పయ్యావల కేశవ్ మరి మాట్లాడుతూ అనేక సూక్తులు కూడా చెప్పాడు. ఏది అటు మరి రవీంద్రనాథ్ ఠాగూర్ దగ్గర నుంచి, మండేలా దగ్గర నుంచి ఏంటంటే ఒక స్ఫూర్తి. వాళ్ళకి కావాల్సింది ప్రభుత్వానికైనా, ప్రజలకైనా, పార్టీలకైనా ఒక ఇన్స్పిరేషన్ అనేది ఉండాలి. జరిగిన నష్టం దాన్ని తలుచుకుని బాధపడే కన్నా దాన్ని అధిగమించటం, దానికి తగ్గట్టుగా ఒక ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవటం, ఒక ధైర్యం, స్థైర్యంగా ముందుకి సాగటం. మనం చూసాం వెంటిలేటర్ మీద ఉంది. మొన్న కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ చంద్రబాబు ఏమన్నారు, ఇప్పుడే వెంటిలేటర్ మీద నుంచి బయటపడిందంటే కేంద్రం ఇచ్చిన అద్భుత సహకారం. ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ కాదు, ఇది ట్రిపుల్ ఇంజన్ అనమాట. ఒక రకంగా చెప్పాలంటే 3 పార్టీల, ఇప్పుడు జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఇవాళ ట్రిపుల్ ఇంజన్ బడ్జెట్గానే దీన్ని చూడాలి. సో సత్యమూర్తి గారు, వాస్తవానికి పయ్యావల కేశవ్ గారు మాట్లాడుతూ ఇప్పుడు ఉండేటువంటి లెక్కలతో పాటు గతంలో మనకు జరిగిన నష్టానికి మనం ఇప్పుడు కడుతున్న లెక్కలు కూడా మాట్లాడారు. వాస్తవానికి ఇది ఏ రాష్ట్రానికి కూడా ఇలాంటి దుస్థితి రాదేమో. దాదాపు ఇది 2వ, 3వసారి బడ్జెట్ పెడుతున్నా సరే మళ్ళీ ఇంకా దాని గురించి మాట్లాడుతున్నాం అంటే దాదాపు 30 ఏళ్ల పాటు వెనక్కి తీసుకెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి. సో ఈ మాటలు ఎలా చూడాలంటారు? ఇక్కడ జనరల్గా మనం ఏంటంటే ఇందాక డివిఎస్ గారు చాలా ఇంపార్టెంట్ పాయింట్లు చెప్పారు. సంక్షేమానికి ఎంత కేటాయించారు, డెవలప్మెంట్కి ఎంత కేటాయించారు అనేది ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ చెప్పారు, బడ్జెట్ ఫిగర్స్. ఇవన్నీ చేస్తూ కూడా జగన్మోహన్ రెడ్డి వదిలి వెళ్ళిన రెవెన్యూ లోటుని సగానికి తగ్గించేశారు. అది ఇక్కడ మనం గమనించాల్సిందే.
పయ్యావుల కేశవ్ ఆర్థిక మంత్రిగా ఆయన సాధించిన ఘన విజయం ఏంటంటే ఈ రెవెన్యూ లోటుని జగన్మోహన్ రెడ్డి పెంచుకుంటూ పోయాడు. 41,000 కోట్ల రెవెన్యూ లోటుకి తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. దాన్ని తగ్గించుకుంటూ 14,000 కోట్లకు తీసుకొచ్చారు. అది ఇక్కడ అంటే కూటమి ప్రభుత్వం ముఖ్యంగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సాధించిన ఘన విజయంగా నేనైతే చెప్తాను. ఎందుకంటే మొత్తం దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో కూడా రెవెన్యూ లోటు పెరిగిపోతున్నది అనేది కేంద్రం వాళ్ళ అబ్జర్వేషన్. రెవెన్యూ లోటు తగ్గించుకోండి అని చెప్పి కేంద్రం ప్రతిసారి బతిమలాడుతూ ఉంటుంది. అటువంటిది కేంద్రంతో చెప్పించుకోకుండా రెవెన్యూ లోటుని తగ్గించేయటం అనేది ఇది చాలా అంటే ఎంతో ఆలోచించి ముందు చూపుతో జాగ్రత్తగా పొదుపు చేసుకుంటూ ఎక్కడ ఖర్చు పెట్టాలో అక్కడ ఖర్చు పెడుతూ పొదుపుగా చేయటం వల్లే ఇది సాధ్యమైంది. ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటి అంటే ఏ బడ్జెట్ అయినా సరే లేదు ఏ రాష్ట్రమైనా సరే ముందడుగు వేస్తున్నది అని చెప్పాలి అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత పెడుతున్నారో చూడాలి. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మూలధన వ్యయం. మూలధన వ్యయం ఎంత పెడుతున్నది, ఏ రాష్ట్రం ఎంత పెడుతున్నది అనేది చూస్తే ఇప్పుడు మూలధన వ్యయం అంటే ఏంటి అంటే మీకు ఏదో జీతం వస్తున్నది, ఒక ₹1,00,000 జీతం వస్తున్నది. మీరు ₹1,00,000 జీతంలో తినటానికి 50,000 ఖర్చు పెడుతున్నారు. మీరు బట్టలు కొనుక్కోవడానికి ఇంకొక 50,000 ఖర్చు పెడుతున్నారు. 1,00,000 అయిపోయింది. హళ్ళికి హళ్ళి, సున్నకి సున్నా. మీరు ఇంకా ఇల్లు కొనుక్కోవాలంటే ఇల్లు కొనుక్కోలేరు. మీరు ఏదన్నా గోల్డ్ కొనుక్కోవాలంటే ఏమి చేయలేరు కదా. మీకు వచ్చిందంతా ఖర్చు పెడితే మీకేం మిగలదు. అట్లా కాకుండా ₹1,00,000 వస్తే ఈ ₹1,00,000లో 50,000 మీ అవసరాలు తీర్చుకొని ఇంకొక ₹50,000 మీరు సేవ్ చేసుకుంటే ఇల్లు కట్టుకుంటారు. ఆ 50,000 క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు రాష్ట్ర బడ్జెట్ విషయానికి వస్తే. ఇక్కడ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి టైంలో అంటే ఆ దరిద్రాన్ని చెబితే తప్ప ఈ వైభవం మనకు అర్థం కాదు కాబట్టి తడవకి దాన్ని చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అంటే చెడు చెప్పాలి, అది చెప్పకపోతే ఈ మంచి అర్థం కాదు. అందుకని తప్పదు ఇంకా మరి అప్పుడప్పుడు దరిద్రాన్ని కూడా స్మరించుకుంటూ ఉండాల్సిన అవసరం ఉన్నది. జగన్మోహన్ రెడ్డి టైంలో క్యాపిటల్ ఎక్స్పెండిచరు ఈశాన్య రాష్ట్రాల కన్నా తక్కువ ఉండేది. అంటే ఈశాన్య రాష్ట్రాలు ఈ అస్సాము ఇటువంటివి ఉంటాయి కదా, మణిపూర్, నాగాల్యాండ్, మిజోరాము, త్రిపుర, వాటికన్నా తక్కువ పెట్టాడు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది బడ్జెట్ ఆరోగ్యంగా ఉన్నదా లేదా, రాష్ట్రం ఆరోగ్యంగా ఉన్నదా లేదా అని చెప్పటానికి ఒక సూచిక. క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి ఎంత పెడితే అంత గొప్ప రాష్ట్రం పురోగమిస్తున్నట్టుగా లెక్క. అంటే పల్స్. ఇప్పుడు డాక్టర్ కనుక నాడి చూసినట్టుగా దీన్ని ఇప్పుడు ఈ మూలధన వ్యయాన్ని 54,000 కోట్లకు పెంచారు. 54,000 కోట్ల రూపాయల క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఇది బహుశా నేను అనుకోవటం చాలా రాష్ట్రాల్లో ఇది సాధ్యమయ్యే పని కాదు. ఇంత దౌర్భాగ్యమైన ఆర్థిక పరిస్థితుల్లో ఉండి కూడా అంటే జగన్మోహన్ రెడ్డి టైంలో ఉన్న ఆ దౌర్భాగ్యపు ఆర్థిక పరిస్థితిని కరెక్ట్గా 20 నెలల్లో దాన్ని తీసుకొచ్చి నిలబెట్టడమే కాకుండా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని ఇంత పెంచటం అనేది అది మామూలు ఆర్థిక మంత్రుల వల్ల అయితే సాధ్యమయ్యే పని కాదు. బాహుబలి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే దానికి దానికి మనం అభినందించాలి. పయ్యావుల కేశవ్ని అభినందించక తప్పదు. ఇదే కాకుండా గ్రోత్ రేటు ఏదైనా సరే గ్రోత్ రేటు చూసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి టైంలో గ్రోత్ రేటు 7.5కు పడిపోయింది. 7.5కి తక్కువకి పడిపోయింది. అంటే మనం మొత్తం దేశంలో ఉన్న రాష్ట్రాల్లో కింద నుంచి 2వ స్థానంలోకి వచ్చాం అప్పట్లో. దాన్ని ఇప్పుడు పైకి తీసుకొచ్చి గత ఆర్థిక సంవత్సరంలో
10.75% గ్రోత్ రేట్ సాధించాం. ఈసారి టార్గెట్ 11.75 పెట్టుకున్నాం. మనం ఇంకా రాబోయే రోజుల్లో దాన్ని 15%కి తీసుకెళ్లాలని చంద్రబాబు నాయుడు టార్గెట్. ఆయన లేదు ఇదేంటి 11-12 15% గ్రోత్ రేట్ కావాలి అని ఆయన అడుగుతూ ఉన్నాడు. అంటే గ్రోత్ రేట్ పరంగా చూసుకున్నా, క్యాపిటల్ వ్యయం పరంగా చూసుకున్నా, రెవెన్యూ లోటుని తగ్గించే ప్రయత్నం చూసుకున్నా కానీ ఇది ఒక అద్భుతమైన బడ్జెట్గా మనం దీన్ని ఖచ్చితంగా సర్టిఫికెట్ ఇచ్చేయచ్చు. అంటే స్టేట్ ప్రోగ్రెస్ అవుతున్నది అనటానికి ఇది మన కళ్ళ ముందర కనపడుతున్న వాస్తవం. డివిఎస్ గారు, నీటిపారుదల శాఖ కూడా చాలా ముఖ్యమైనది. వాస్తవానికి అటు పోలవరం కావచ్చు, ఇటు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, వీటి గురించి కూడా వైసీపీ వాళ్ళు చాలా మాట్లాడుతున్నారు. దానికి ఇప్పటికే చాలా కేటాయింపులు జరిగాయి. సో నీటిపారుదల గురించి మాట్లాడితే ఏం చెప్తారు? ఇరిగేషన్ ఇవాళ ఏంటి, పోలవరం ఇవాళ ఆంధ్రప్రదేశ్కి అదే జీవనాడి. లేకపోతే ఇక్కడ రాయలసీమ అంద్రీనీవా, గాలేరు నగరి, సుజల స్రవంతులు, అక్కడ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, అంటే ఇవే ఇవాళ ప్రాణనాడులు. ఎందుకంటే విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి జరిగిన నష్టం, ఇది వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. హైదరాబాద్ను కోల్పోయాం మనం. హైదరాబాద్ను మనం కోల్పోయినందుకే పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు మనకిచ్చిన వరం. ఒక 6 హామీల్లో ఇదొక హామీ. ఆ రోజు ఆయన 6 పాయింట్ ఫార్ములా ఇచ్చారు. ఆ పోలవరాన్ని ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? నాశనం చేశాడు, ధ్వంసం చేశాడు. అంటే అంతకుముందు జగన్ సీఎం కాకముందు ఆ పోలవరం 72% పూర్తయింది. 72%. చంద్రబాబు అసలు ఏంటి దగ్గర ఒక 76 సార్లు విజిట్ చేశాడు. అటు వర్చువల్గా కావచ్చు, ఇటు మామూలుగా ఫీల్డ్కి వెళ్ళి కానీ. అట్లాంటిది జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? 5 ఏళ్లలో 3% చేశాడట. ఆ 3% కూడా ఏముంది, అది పండబెట్టేశాడు. ఏది, ఆ డయాఫ్రమ్ వాల్ దెబ్బతీశాడు, గైడ్ బండ్ కుంగిపోయింది. ఇప్పుడు మళ్ళా డయాఫ్రమ్ వాల్ కట్టాలంటే 1000 కోట్లు అయింది. అప్పుడు 495 కోట్లతో కట్టారు. డివిఎస్ గారు, ఇంకొకటి ఒక సిగ్గులేని కామెంట్లు వాళ్ళు ఏం చేస్తారంటే, జగన్మోహన్ రెడ్డి చెప్పాడు సాక్షాత్తు, క్రస్ట్ గేట్లు నేను నిలబెట్టాను అని చెప్తున్నాడు. పోలవరం క్రస్ట్ గేటు, మొదటి క్రస్ట్ గేటు చంద్రబాబు నాయుడు నిలబెట్టి, అక్కడ ఫోటోలు కూడా ఉన్నాయి, కావాలంటే జగన్మోహన్ రెడ్డి చూసుకోవచ్చు. మొదటి క్రస్ట్ గేటు నిలబెట్టింది చంద్రబాబు నాయుడు అయితే, చంద్రబాబు ఏం చేశాడు? నేను పోలవరం క్రస్ట్ గేట్లు నిలబెట్టానని చెప్పాడు. ఆయన క్రస్ట్ గేట్ల గురించి మాట్లాడకుండా ఉంటే ఆయనకి చాలా గుడ్ విల్ పెరుగుద్ది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నోటి వెంట క్రస్ట్ గేట్లు అనగానే మనకు గుర్తొచ్చేది అన్నమయ్య, ఆ కుటుంబం సజీవ సమాధి. లేకపోతే పులిచింతల ఎన్ని కోట్లు, కుప్పం కూడా సార్, పులిచింతలు ఎన్ని గేట్లు కొట్టుకుపోయాయి, గుండ్లకమ్మ ఎన్ని గేట్లు కొట్టుకుపోయాయి. అసలు గేట్లకి గ్రీజు కూడా పెట్టలేదు. ఆయన గేట్ల గురించి మాట్లాడద్దు అనేది అందుకే ఇప్పుడు. ఎందుకంటే ఎంత తక్కువ, నువ్వు అన్నావు ఏదో కుప్పం గేట్లు, అది కూడా ఒక డ్రామా క్రియేట్ చేసి 10 ట్యాంకర్ల నీళ్లు పోసి ఎత్తుపోయినట్టుగానే ఉంటుందన్నమాట. ఇవాళ ఇరిగేషన్ అంటే ఒకటి, జనం కూడా పిచ్చోళ్ళు కాదు. అప్పుడు జగన్ బడ్జెట్లు, ఇప్పుడు ఈ 2 బడ్జెట్లు పోల్చుకుంటారు. అప్పుడు బుగ్గన బుర్రకథలు, ఇప్పుడు పయ్యావుల కేసు. మరి అతను ఇచ్చినటువంటి ఈ 2 బడ్జెట్లు, గత బడ్జెట్లో ఎంత చేశాను, ఇప్పుడు ఈ బడ్జెట్లో ఎంత పెట్టాను, భవిష్యత్తు వైపు ఎలా అడుగేస్తున్నాం. అప్పుడు నీటిపారుదల శాఖ, మీరు చెప్పినట్టు మీకు ఇరిగేషన్ అంటే బాగా ఇష్టం అనుకుంటారు ఎవరాళ్ళు అక్కడ మంత్రులు. కొంచెం డ్రైల్యాండ్ నుంచి వచ్చాడండి, పల్నాడు జిల్లా నుంచి వచ్చాడు కాబట్టి. అప్పట్లో ఏదో ముషరఫ్ తర్వాత ఏదో అన్నట్టు అనిల్ కుమార్ యాదవ్, దాని తర్వాత అంబటి రాంబాబు, ఇద్దరు ఇరిగేషన్ మంత్రులుగా. ఒకడేమో వెటర్నరీ డాక్టర్, ఆయనకి అసలు వెటర్నరీ కూడా రాదు. ఒకటి డ్యాన్సులు. ఆయన వీళ్ళని తీసుకొచ్చి ఇరిగేషన్ మంత్రులుగా చేస్తే, అప్పట్లో ఇరిగేషన్ మంత్రులు ఎవరు? మండా వెంకటేశ్వరరావు, తుమ్మల నాగేశ్వరరావు, కడియం శ్రీహరి. అంటే రైతు దృక్పథం ఉండాలి. రైతు కష్టం తెలిసిన వాళ్ళని వ్యవసాయ శాఖకి లేకపోతే ఇరిగేషన్ శాఖకి మంత్రులుగా పెట్టాలి. ఆయన అలా ఆలోచించలేదు జగన్మోహన్ రెడ్డి. ఇతను సివిల్ కాంట్రాక్టులు చేస్తాడా, ఇతన్ని పలానా దానికి పెడదాం. ఇతను మరి మైనింగ్ దొంగతనం చేస్తాడా, ఇతను గనుల శాఖ పెడదాం.
ఇట్లా పెట్టుకున్నాడు ఆయన. ఏంటి, ఎవడు ఏ శాఖలో ఎంత దోపిడీ చేయగలడో ఆ శాఖ పెత్తనం మంత్రిగా అతనికి అప్పచెప్పిన పరిస్థితుల్లో మీరు మంచి అన్నారు కీలకమైన శాఖలకేమో అమాయకులను పెడతారు. వాళ్ళు జోక్యం చేసుకోకుండా ఉంటే మనం దోచుకోవచ్చని. ఎక్సైజ్ మంత్రి నారాయణ స్వామి. అంటే జనంలో చర్చ. అప్పటి మంత్రులు, ఇప్పటి మంత్రులు, అప్పటి ముఖ్యమంత్రి, ఇప్పటి ముఖ్యమంత్రి, అప్పటి బడ్జెట్లు, ఇప్పటి బడ్జెట్లు. మీరు ఇరిగేషన్ అంటే గుర్తొచ్చింది. రాయలసీమ హార్టికల్చర్ హబ్గా 30,000 కోట్లు బడ్జెట్ పెట్టారంట. ఎంత? 30,000 కోట్లు అంటే అది. అంటే మొత్తానికి పయ్యావుల కేశవ్ అటు సీమ ఏంటి, అటు తన ప్రాంతం, తన హార్టికల్చర్ రైతులు, పైపెచ్చు యువత ఉపాధి, ఉత్తరాంధ్ర, ఇవాళ శ్రీకాకుళం యువత గుండె చప్పుడని కూడా ఇది అన్నాడు. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఈ బడ్జెట్ పైన చంద్రబాబు కామెంట్ చేస్తూ ఏమన్నారు, సీమ పండు, ఒంగోలు పాలు, అటు టేస్టే వేరు అన్నాడు ఆయన మాట్లాడుతూ. ఎందుకంటే అది మరి 52 రకాల పండ్ల తోటలు సాగు అవుతాయి ఇక్కడ రాయలసీమలో. ఇవాళ అక్కడ కనుక కండగల నేల, నీరు పారిస్తే ఇక బంగారమే పండుద్ది అన్నమాట. ఈ 30,000 కోట్లు ఇవాళ రాయలసీమ నిజంగా అసలు రూపురేఖలు మార్చేసే బడ్జెట్గా చెప్పాలి. తను ఇంకో మాట అన్నాడు, సీమలో మిగులు అనే తప్ప కొరత అనేది ఉండకూడదు అని రాశాడు. అదే చదివాడు తన యొక్క స్పీచ్లో. అంటే రాయలసీమ అనగానే కొరత, అసలు ఏది దానికి ఏదో నీటి కొరత అని, అసలు అలాంటిది ఇవాళ మిగులే ఉండాలి అంటూ తీసుకున్న దీంట్లో క్లస్టర్లుగా చేశారు. అటు విశాఖ ఎకనామిక్ క్లస్టర్, దానికో 30,000 కోట్లు ఇచ్చారు. అమరావతి ఎకనామిక్ క్లస్టర్ ఇక్కడ కూడా ఏర్పాటు చేశారు. అమరావతి నిర్మాణానికి కూడా 6,000 కోట్లు పెట్టారు. పోలవరానికి ఒక 6,000 కోట్లు పెట్టారు. ఒక పోలవరం ప్రాజెక్టుకే ఈ 18,000 కోట్లలో. ఇప్పుడు మూలధన వ్యయమని మన సత్యమూర్తి గారు గుర్తు చేశారు భలే కరెక్ట్గా. ఒక సంవత్సరం చెప్తాను నీకు, 2022-23 ఏంటి 2022-23 జగన్ సీఎంగా, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఎఫ్ఎంగా ఎంత ఖర్చు పెట్టారో తెలుసా? 7,244 కోట్లు. మూలధన వ్యయానికి ఖర్చు పెట్టింది 7,244 కోట్లు. ఎంత బడ్జెట్, ఎంత దగ్గర 2.5 లక్షల రెవెన్యూలో 2.5 లక్షల కోట్లలో వీళ్ళు ఖర్చు పెట్టింది ఈ ప్రాజెక్ట్. అంటే ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, లేకపోతే పేదల ఇళ్ల నిర్మాణం, ఇవన్నీ కలుస్తుంటాయి. ఉత్పాదక వ్యయం, సంపద సృష్టి. అరే 3.2%, అసలు జిఎస్డిపిలో లెక్కేస్తే 0.5%. అదేమంటే జగన్ ఏమన్నాడు తెలుసా, అప్పుడు కరోనా వచ్చింది, కరోనా వల్ల ఎవరు బయటికి రాలేకపోవడం వల్ల మేము అప్పుడు ఆ బడ్జెట్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గించామనో ఏదో చెప్పాడు. ఇక మరి సత్యమూర్తి గారు చెప్పాలి, కరోనా వల్ల ఖర్చులు తగ్గితే ఇంకా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ పెట్టాలి కదా. కరోనా ఎప్పుడు వచ్చింది? కరోనా 2019 లేకపోతే 20, దాని ఎఫెక్ట్ అప్పుడు ఉండాలి కదా ఆ బడ్జెట్ల మీద. ఇది 2022-23లో. అంటే ఇప్పుడు సరే, ఇప్పుడు ఈ ప్రభుత్వం, ఇప్పుడు చంద్రబాబు వచ్చిన తర్వాత ఇప్పుడు డిసెంబర్ దాకా లెక్క చూస్తే 9 నెలల్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంతో తెలుసా? దగ్గర 19,000 కోట్లు. ఎక్కడ 9 నెలల్లో 19,000 కోట్లు, ఎక్కడ 12 నెలల్లో 7,000 కోట్లు? అంటే నెలకి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ సత్యమూర్తి గారు 2,100 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే సంవత్సరానికి 25,000 కోట్లు ఆడతా పాడతా ఖర్చు పెట్టారు. ఒక హంద్రీ నీవా మీదే 3,500 కోట్లు అంట. పోలవరం మీద 5,000 కోట్లు ఖర్చు పెట్టారు. పోలవరం ప్రాజెక్టు పైన ఈ 1 ఇయర్లో. అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన ఫెయిల్యూర్ అనాలా, అహంభావం అనాలా, అవినీతి అనాలా ఏంటి? అరే అసలు అతను పూర్తిగా విస్మరించాడా? గాలికి వదిలేశాడు, గాలి పాలన చేశాడు, గాలి బడ్జెట్ పెట్టాడు. ఏది నిజం చెప్పాలంటే అతను చేసింది గాలి పాలన. సత్యమూర్తి గారు, వాస్తవానికి బడ్జెట్ వచ్చేసింది, రాబోతున్నటువంటి ఒక అమరావతి ఎలా డెవలప్ అవుతుందో మనం చూస్తూ వస్తున్నాం. అటు అమరావతి కావచ్చు, అటు వైజాగ్ కావచ్చు, ఇటు పక్క సీమ ప్రాంతాల్లో వస్తున్నటువంటి ఒక డ్రోన్ కల్చర్ కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తున్నాం.
చాలా శరవేగంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతూ వస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చరే చాలా మెయిన్ కాజ్ అని చెప్పేసి అనుకోవాలి ఏదైతే స్టేట్ డెవలప్మెంట్ కావడానికి. రోడ్ల గురించి చూసినా సరే మనకి చాలా విస్తారంగా రోడ్లు మనకు పెరుగుతూ వస్తున్నాయి. సో రేపు రాబోయే బడ్జెట్ కల్లా పూర్తి అమరావతి రూపురేఖలు మారబోతున్నాయని చెప్పి ఇప్పుడు ఈ బడ్జెట్ కూడా మనకి చాలా కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. ఎలా చూడాలంటారు? అంటే అమరావతి డెవలప్మెంట్ అనేది దాన్ని ఒక యజ్ఞంలాగా చేస్తూ ఉన్నారు. మధ్యలో వచ్చి జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ కొంత ఎముకలు మాంసం అట వేసిపోతున్నా కానీ అవన్నీ క్లీన్ చేస్తున్నారు, మళ్ళీ చేస్తున్నారు. 52,000 కోట్ల రూపాయల వర్క్స్ ఇప్పుడు అక్కడ నడుస్తూ ఉన్నాయి. అంటే చాలా ఫాస్ట్గా రాత్రింబగళ్ళు అక్కడ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ నడుస్తూ ఉన్నది. అమరావతికి డోకా లేదు. కేంద్రం కూడా ఆ చట్టాన్ని సవరించేసి గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వబోతున్నది త్వరలో. గవర్నర్ స్పీచ్లో దాన్ని చాలా స్పష్టంగా చెప్పేశారు. ఇంకా అంటే ప్రోగ్రెస్ వైపు చూస్తూ ఉన్నది రాష్ట్రం. మీకు టాప్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా అక్కడికి రావటం, క్వాంటమ్ వ్యాలీ కోసం అని చెప్పి, క్వాంటమ్ వ్యాలీ అనేది కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాజెక్టు, దానికి కూడా ఒక 600 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది. ఇప్పుడు పోలవరానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక 600 కోట్లు ఖర్చు పెట్టి ఇవన్నీ కాలువలు, లైనింగ్లు అవన్నీ సరి చేసుకుంటూ ఉన్నది. అంటే ఏంటి అంటే ఇవన్నీ నేను ఈ ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్పాను అంటే మనకి ఇంట్రెస్ట్ ఉంటే తప్ప ఆ పనులు చేయలేము. ఇప్పుడు పోలవరం నిర్వాసితులు వచ్చి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏందయ్యా నువ్వు 10 లక్షలు ఇస్తా అన్నావు, 20 లక్షలు ఇస్తా అన్నావు, నువ్వు మరి అప్పటికే ఆయన వచ్చి 3 ఏళ్ళు అయింది, నువ్వు వచ్చి 3 ఏళ్ళు అయింది, మాకు ఇప్పటివరకు ఇవ్వలేదని ఒక సందర్భంలో పోలవరం నిర్వాసితులు జగన్మోహన్ రెడ్డిని అడిగారు. జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు తెలుసా? చాలా అందరూ మర్చిపోయి ఉంటారు, చాలా చక్కటి సమాధానం చెప్పాడు. అన్నా నేనేం చేస్తానన్నా, కేంద్రం ఇస్తే మీకు ఇస్తానన్నా, కేంద్రం ఇవ్వకపోతే మీకు నేను ఎట్టిస్తానన్నా, నా వల్ల ఎక్కడవుతుందన్నా అన్నాడు. కేంద్రం ఇస్తే నువ్వు ఇచ్చేదే, కేంద్రాన్ని బతిలాడి తెచ్చుకోవాలి నీకు చేత అయితే. లేదు నీ కేసుల గురించి మాట్లాడకుండా నువ్వు కేవలం రాష్ట్రం గురించే మాట్లాడితే కేంద్రమే ఇచ్చి ఉండేది. నువ్వు కేంద్రం, ఇందాక డివిఎస్ గారు చెప్పారు, కేంద్రం ఇచ్చే స్కీములన్నీ నువ్వు ఇంప్లిమెంట్ చేయడం చేతగా వదిలేసుకున్నావు. అటువంటి వాటికి అంటే కేంద్రం ఇచ్చే స్కీములు ఎట్లా ఉంటాయంటే సెంట్రలైజ్ స్పాన్సర్డ్ స్కీములు. కేంద్రం ఇస్తే భారతీయ సిమెంట్కి 110 కోట్లు ఇచ్చాడా? సాక్షికి 500 కోట్లు 600 కోట్లు ఇచ్చాడా? పోలవరం నిర్వాసితుల సమస్యని కేంద్రం మీద తోసి తప్పించుకోవాలంటే మరి ఇవాళ సాక్షి ఛానల్కి, సాక్షి పేపర్కి 600 కోట్లు, ఇప్పుడు ఈ భారతీయ సిమెంట్కి 110 కోట్లు. ఈ టైపులు అంటే జగన్మోహన్ రెడ్డి అతనికి ఏమీ చేత కాదు, ఏమీ చెయ్యలేడు. అసలు అటువంటి కార్యక్రమాలు ఏవి అతని దగ్గర లేవు. ఈ రోజున మనం వీటన్నిటికీ ఖర్చు పెట్టుకుంటూ కేంద్రానికి సంబంధించిన ఈ జగన్మోహన్ రెడ్డి ఎగ్గొట్టిన స్కీములు, ఇప్పుడు సెంట్రలైజ్ స్పాన్సర్డ్ స్కీములకి కొన్నిటికి 10% రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి, 90% కేంద్రం ఇస్తుంది, కొన్నిటికి 100% కేంద్రం ఇచ్చేస్తుంది, కొన్నిటికి 60-40 ఉంటాయి. ఇట్లా ఉంటాయన్నమాట సెంట్రలైజ్ స్పాన్సర్డ్ స్కీమ్స్. 60% మేము పెట్టుకుంటామా, 40% మీరు పెట్టుకోండి అంటారు వాళ్ళు. 40% పెట్టుకోవడానికి జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బు మనసు వచ్చేది కాదు. అటువంటి సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీములని చంద్రబాబు నాయుడు ఒక్కొక్కటి డబ్బులు కట్టి బతికించుకుంటూ ఈ సంవత్సరం సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీములు బతికించుకోవడానికి 18,000 కోట్లు పెట్టుకుంటున్నారు. 150,000 కోట్ల రూపాయల నేషనల్ హైవే ప్రాజెక్ట్స్ నడుస్తూ ఉన్నాయి ఇప్పుడు. ఇవి కాక ఇంకొక 1,50,000 కోట్ల రూపాయల రైల్వే ప్రాజెక్టులు నడుస్తూ ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేయలేకపోయాడు అంటే అతనికి అసలు రాష్ట్రం అభివృద్ధి చెందటం అనే కాన్సెప్టే జగన్మోహన్ రెడ్డి దగ్గర లేదు. అంటే ఇది కన్స్ట్రక్షన్, కట్టుబడి కన్స్ట్రక్షన్ బడ్జెట్, అది
కాన్సర్వేటివ్ బడ్జెట్. అసలు జగన్మోహన్ రెడ్డికి కాన్సెప్చువల్ ఎర్రరే ఉంది, అసలు మొత్తానికే కాన్సెప్చువల్ ఎర్రర్ ఉంది. ఈ రోజున మరి మీరు నేషనల్ ఈ హైవేస్ ప్రాజెక్టులు టేకప్ చేయాలి అంటే భూసేకరణ చేసి ఇవ్వాలి. భూసేకరణ చేసి ఇస్తే ఆ కాంపెన్సేషన్ కూడా కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది. భూసేకరణ చేయడం చేత కాలేదు జగన్మోహన్ రెడ్డికి. జగన్మోహన్ రెడ్డి వాళ్ళు అడిగితే 1 ఇంచు గజం ఎవడు బాబా మేము ఇవ్వం పో అన్నారు. అందుకని నేషనల్ హైవే ప్రాజెక్టులన్నీ పక్కన పెట్టి కూర్చున్నాడు. మరి ఈ రోజున నేషనల్ హైవే ప్రాజెక్టులు చక్క నడుస్తున్నాయి. ఎట్లా నడుస్తున్నాయి? అది మ్యాజిక్ అన్నమాట. అంటే విశ్వాసం, పాలకుడి మీద విశ్వాసం. జగన్మోహన్ రెడ్డికి భూమి ఇవ్వాలి అంటే మామూలుగా నేను ప్రొటెక్ట్ చేసుకున్న భూమినే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి కబ్జా పెట్టే ప్రయత్నం చేస్తుంటే ఇంకా పబ్లిక్ ప్రాజెక్ట్స్కి భూమి ఎక్కడ ఇస్తాం మనం? అసలు విశాఖ రైల్వేకి కూడా భూమి ఇవ్వకుండా ఆపేశారు కదా సార్. అది మరీ సాడ్ స్టోరీ. విశాఖ రైల్వే జోన్కి మొన్నొచ్చి ఆ గుడివాడ అమర్నాథ్ ఎవరో వచ్చి మాట్లాడుతున్నాడండి. రైల్వే జోన్ అన్నారు, ఇప్పటి వరకు రాలేదు ఏంటి అని. నువ్వు 5 ఏళ్ళు అది కూడా 54 ఎకరాలు ఇవ్వాలి రైల్వేస్కి, 54 ఎకరాలు ఇవ్వాలి. ఆ 54 ఎకరాలు కూడా ఏంటో తెలుసా? రైల్వే ప్రాపర్టీని రాష్ట్ర ప్రభుత్వం వాడుకున్నది. దాని బదులుగా భూమి ఇవ్వాలి. 54 ఎకరాలు ఇవ్వడం చేతకాలేదు ఈ జగన్మోహన్ రెడ్డికి. రైల్వే జోన్ మొత్తం ఆపెట్టి ఉంచాడు. కూటమి ప్రభుత్వం రాగానే ఫస్ట్ ఇచ్చింది మొత్తం 54 ఎకరాలు ముందర తీసేసుకున్నది మొత్తం కంప్లీట్గా. ఆ జోన్ వచ్చేది సార్. ఇప్పుడు ఏమంటారు? కిరండల్ లైన్ కలపలేదు, ఈ లైన్ కలపలేదు, ఆ లైన్. నువ్వు 54 ఎకరాలే ఇవ్వలేకపోయావు కదా. అన్నీ కలుపుతారు చూడు. నీకు వైజాగ్ జోన్, వైజాగ్ రైల్వే జోన్ ప్రాఫిట్లోకి వస్తుంది చూడు. ఆగు, తొందరపడతావు ఎందుకు? అదేదో ఒక వీడియో ఉంటుంది కదా, సబర్ కరో అంటే అట్లా. నీకు చేత కాదు, చేసేవాడిని చూసి నువ్వు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటావు. ఇది ఓవరాల్గా చూస్తే మనం ఇట్ ఈస్ ఎ ప్రోగ్రెసివ్ బడ్జెట్. ఈ బడ్జెట్ అంటే ఒక హోప్ ఇస్తున్నది రాష్ట్రానికి, హోప్ ఇస్తూ ఉన్న బడ్జెట్ ఇది. అందుకని ఇటువంటి బడ్జెట్ పెట్టడం అనేది ఖచ్చితంగా పయ్యావుల కేశవ్ తన అనుభవాన్ని, ఈ జగన్మోహన్ రెడ్డి హయాంలో పిఎస్సి చైర్మన్గా పనిచేశాడు. ఆ పిఎస్సి చైర్మన్ అంటే అపోజిషన్కి ఇస్తారు. అపోజిషన్ వాళ్ళు ఒక లీడర్ని పెడతారు. పయ్యావుల కేశవ్ని పెట్టారు అప్పట్లో చంద్రబాబు నాయుడు. ఆయన ఇవన్నీ కూడా ఈ లెక్కలు డొక్కలు చూడాలి, ప్రభుత్వానికి మంచి సలహాలు ఇవ్వటానికి అది పెడతారు. ఈ లెక్కలన్నీ ఆ బడ్జెట్కి సంబంధించి లెక్కలు చూడటానికి. అటువంటి పయ్యావుల కేశవ్కి ఆ రోజున ఈ జగన్మోహన్ రెడ్డి లెక్కలు కూడా ఇవ్వాల. నేను నీకు ఇవ్వను అన్నాడు. నీకెందుకు ఇవ్వాలంటాడు. అది ఒక రాజ్యాంగబద్ధమైన పోస్టు. దొంగతనం బయటపడుద్దని, దొంగతనం బయటపడుతుంది, మొత్తం కొట్టేస్తున్నారు డబ్బులు అనేది బయటపడుతుందని చెప్పి ఆ రోజు పిఎస్సి చైర్మన్గా ఉన్న పయ్యావుల కేశవ్ని ఇన్సల్ట్ చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. మరి బహుశా ఆ ఇన్సల్ట్ నుంచి పయ్యావుల కేశవ్ ఇది నేను ఇన్సల్ట్ చేయటానికి రాలేదు ఇక్కడికి, నేను ప్రోగ్రెస్ చేయటానికి వచ్చాను రాష్ట్రాన్ని అని చెప్పి దాన్ని బడ్జెట్లో ప్రతిఫలించేలాగా చూపించాడు. అందుకు పయ్యావుల కేశవ్ని మనం అభినందించాల్సిన అవసరం ఉంది. డివిఎస్ గారు, వాస్తవానికి యువత అందరూ కూడా చాలామంది ఇప్పుడు దీని నుంచే బడ్జెట్ గురించే డిస్కస్ చేస్తూ వస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు మాట్లాడుకుంటుంది ఏంటి అంటే, నిజంగా 2014 నుంచి 19 చూసాం, కానీ నిజంగా 19 నుంచి ఒకవేళ 24 వరకు ఒకవేళ నిజంగా ఆ టీడీపీ ఒకళ్ళు ఉండుంటే ఈ పార్టీకి పూర్తిగా రాష్ట్రం అంతా కూడా చాలా సస్యశ్యామలంగా ఉండేది. అటు ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, కంపెనీలు కావచ్చు అని చెప్పేసి. మధ్యలో 5 ఏళ్ళు మనం 25 ఏళ్ళు ఎన్నికెళ్ళిపోయాయని చెప్పేసి ఇప్పుడు దీని గురించి డిస్కస్ చేసుకుంటూ వస్తున్నారు యువత కూడా. నిజంగా ఒకవేళ 2019-24 దాకా ఒకళ్ళు టీడీపీ ఉండి కొనసాగి ఉంటే ఎలా ఉండేదని చెప్పేసి అంటే అదే కదా ఇప్పుడు డార్క్ పీరియడ్ అని. ఆ 5 ఏళ్ళు మరి చీకటి యుగంగా మారినటువంటి పరిస్థితుల్లో అటు యువతలో నైరాశ్యం, తిరగబడ్డారు. జగన్మోహన్ రెడ్డి ఓటమికి ప్రధాన కారణం యువతరం. ఇప్పుడు 30% నిరుద్యోగం చేశాడు.
స్టేట్ లెవెల్లో గ్రాడ్యుయేట్స్లో అన్ఎంప్లాయ్మెంట్ 15% ఉంటే ఆంధ్రప్రదేశ్లో 30% చేశాడు. వెంటనే మొత్తం యువతి యువకులంతా కూడా మరి లోకేష్ వెంట, అటు పవన్ కళ్యాణ్ వెంట ఎందుకు ర్యాలీ అయ్యారు? అటు యువగళం పాదయాత్రలో, ఇటు వారాహి యాత్రలో వెళ్ళిందే అందుకోసం అనమాట. ఇప్పుడు బడ్జెట్ పెట్టి ఇంతసేపు అయింది. ఎంతసేపు అయిందంటే 4 గంటలు 5 గంటలు అయింది స్పీచ్ ముగిచ్చి ఆయన. మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చాడా? బడ్జెట్ మీద కామెంట్ ఇచ్చాడా? అంటే నైట్ ట్వీట్ పెడతాడా ఆలోచించుకుని? ఎవరన్నా రాసి వాళ్ళకి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడాడు, మాజీ ఎఫ్ఎం ఫైనాన్స్ మినిస్టర్. ఏమని మాట్లాడాడు? మా హయాంలో మేము మరి దగ్గర ఒక 135,000 మందికి ఉద్యోగాలు ఇచ్చామని పెట్టాడు. వాలంటీర్ 5,000 ఉద్యోగాలు అంటే వాలంటీర్లా? నువ్వు ఇచ్చిన ఉద్యోగాలు ఏంటి? 5,000 10,000 వాళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు? వాళ్ళు ఆ వాలంటీర్లే మిమ్మల్ని గొయ్యి తీసి కప్పెట్టారు. ఆ వాలంటీర్ల రిజిగ్నేషన్ తీసుకున్నారు. ఇచ్చినటువంటి పోస్టులు 2.5 లక్షలు ఏమో ఉంటే వాళ్ళందరినీ బెదిరించి రాజీనామా చేయించి మా దగ్గర తిరగాలి, మా వెంట తిరగాలి, ఎన్నికల్లో పనిచేయాలి అని చెప్పి వాళ్ళకి ఏదో 3 నెలలు అడ్వాన్సులు ఇచ్చి ఇట్లా చేశారు. అతను చెప్తాడు 135,000 ఉద్యోగాలు. ఇప్పుడు ఈయన చెప్పారు, ఎవరు? పయ్యావుల కేశవ్ స్పీచ్లో స్పష్టంగా 16,000 టీచర్ పోస్టులు, 6,000 కానిస్టేబుల్ పోస్టులు, మొత్తం 30,000 35,000 ప్రభుత్వ ఉద్యోగాలు నియమించాం. 5 లక్షల మంది పైగా మేము ఆ పరిశ్రమలు కంపెనీల్లో ఇవాళ ఉద్యోగాలు వచ్చాయి అని ఒక లిస్ట్ ఇస్తే ఇతను అన్నాడు, ఇంకేమన్నాడు బుగ్గన, నాడు నేడులో అంట 3,700 కోట్లు ఖర్చు పెట్టాడంట. ఇతని నాడు నేడు భాగవతం అదొక పెద్ద స్కామ్. అది నిన్నే లోకేష్ బయట పెట్టాడు. ఎవరో క్వశ్చన్ అడిగితే నాడు నేడు స్కూల్స్ గురించి మాట్లాడితే, అమ్మ 500 కోట్లు పెండింగ్ పెట్టాడు. మీరు నాడు నేడుకు పెండింగ్ పెట్టిన 500 కోట్లు నేను పే చేశాను. ఫీజు రీయింబర్స్మెంట్ 4,000 కోట్లు ఎగ్గొట్టాడు. ఇప్పటికీ 1,200 కోట్లు మొన్న ఇచ్చారు, అంతకుముందు 8,000 కోట్లు, 2,000 కోట్లు ఇచ్చాము. అంటే జగన్మోహన్ రెడ్డి ఎంత మోసం చేశాడు. ఇవాళ జనంలో చర్చ ఏది? అదొక మోసగాడుగా ఆ రోజు అతను మామూలుగా చేశాడా? ఇచ్చిన అవకాశాన్ని ధ్వంసం చేసుకున్నాడు. అతనేంటి వ్యాపారం చేశాడు ఒక రకంగా చెప్పాలంటే. ఇప్పుడు ఆయన ఎవరు అన్నారు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు నిన్న ఏదో మాట్లాడుతూ ఏమన్నాడు? మర్చెంట్ ఆఫ్ డెత్ అన్నాడు. అతను ఒక మర్చెంట్ ఆఫ్ డెత్ అన్నాడు అనమాట.